రాజశేఖర్ రెడ్డి గారు టైంలో ఆయనంట గన్ రివాల్వర్ సబ్మిట్ చేసినాడంట. నాకు రాజకీయాలు నాకు భయం అంటే ఏంటో తెలీదు. నేను హ్మ్. రాజకీయాల్లో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే నేను రివాల్వర్ సబ్మిట్ చేసినానని. సార్ అవును. రాజశేఖర్ అన్నాడా? రెడ్డి గారి టైంలో రివాల్వర్ సబ్మిట్ చేసినాడు సార్. దేనికి కాంగ్రెస్ గవర్నమెంట్ సబ్మిట్ చేయమందా? దేనికి హ్మ్. సబ్మిట్ చేసినాడు సార్? ఒకసారి వెనక్కెళ్ళి మనం ఆలోచిద్దాం. ఆ హ్మ్. రోజు వాళ్ళ కుటుంబ సభ్యురాల్లో ఒక ఆడబిడ్డ ఎవరైతే వాళ్ళ అన్న కూతురు శ్రీజనో ఆవిడెవరో ఆవిడ ఒక ప్రేమ వివాహం చేసుకుంటూ వెళ్ళిపోతూ మా బాబాయ్ దగ్గర రివాల్వర్ ఉంది. అతని వల్ల మాకు హ్మ్. ప్రాణహాని ఉంది. అతను అవును. చంపుతానంటూ బెదిరించినాడు అంటూ ఒక కంప్లెయింట్ లెటర్ పెడితే అతని దగ్గర ఉన్న రివాల్వర్‌ని సబ్మిట్ చేయాలి అంటూ అక్కడ ఉండేటటువంటి పోలీస్ అధికారులు నోటీసులు సర్వ్ చేస్తే అప్పుడు చిరంజీవి గారు స్వయానా వచ్చి రివాల్వర్ సబ్మిట్ చేసేయండి. లేనిపోని ఇష్యూ ఎందుకవుతది బాబు అంటే అప్పుడు సబ్మిట్ చేసాడండి. ఏ కారణంగా సబ్మిట్ చేసాడు? ఆ సబ్మిట్ చేసినప్పుడు కూడా అంటే గతంలో కూడానండి 'కెమెరామన్ గంగతో రాంబాబు' సినిమా మూవీ హ్మ్. రిజల్ట్ కూడా అప్పుడు తెలంగాణ కోసం వాళ్ళు పోరాడుతుంటే తెలంగాణ ఇవ్వడానికి లేదంటూ ఈయన ఒక సినిమా తీస్తుంటే ఈ ధోరణిలోనండి షబ్బీర్ అలీ గారని ఒక హ్మ్. ఎమ్మెల్యే మీ తెలంగాణలో అప్పట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే నేను విన్నాను. అవును. అయితే ఆయన వీడియో ఇందాక ప్లే చేసి వింటే సార్ మీకు కూడా పంపిస్తాను చూడండి. అదొకసారి ప్లే చేయండి. ఆ వీడియో వింటుంటే అతనన్నాడు, "ఎవరు పవన్ కళ్యాణ్ చిరంజీవి గారి తమ్ముడని విన్నాను. యువ ప్రెసిడెంట్ అంట. తర్వాత హ్మ్. ఏంటది లోఫర్ భాష ఏంటి అతని లోఫర్ భాష? హ్మ్. ఏమనుకుంటున్నాడతను?" అంటూ చాలా దారుణంగా మాట్లాడాడండి. వీటన్నిటికంటే మించి అతను ఒకటన్నాడు, "ఇంకా నీకు సిగ్గు రాలేదా? పరిటాల నీకు గుండు కొట్టిచ్చింది నువ్వు మర్చిపోయావా?" హ్మ్. అన్నాడండి. "పరిటాల నీకు గుండు కొట్టిచ్చింది మర్చిపోయావా పవన్ కళ్యాణ్? హ్మ్. నీ లోఫర్ భాష నీలాగా మేము మాట్లాడడం చేత కాదు. ముస్లిమ్స్‌ని తీవ్రవాదులని మాట్లాడతావు నువ్వు." అంటూ ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ గారు పబ్లిక్‌గా ఇచ్చినటువంటి స్టేట్‌మెంట్. హ్మ్. అంటే ఈ గన్ కల్చర్ ఎవరి దగ్గర ఉంది అంటే గన్ సబ్మిట్ చేసింది ఆయన. గన్‌తో పేల్చింది ఇంకొకాయన. ఎటొచ్చి గొడ్డలి పార్టీ అంటారు. హ్మ్. ఏదైతే జగన్ గారు. గన్ కల్చర్ ఎక్కడి నుంచొచ్చింది అనేది అందుకనే ఇంకొక రెండోసారి నాందండి. అందుకనే ఆయనేదో వైసీపీ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి టైంలో సబ్మిట్ చేశారంటే అదేదో పెద్ద వీరుడు, సూర్యుడు అని కాదండి. సబ్మిట్ చేయాల్సొచ్చింది కాబట్టి చేసినారు. మీ గురించి అప్పట్లో షబ్బీర్ అలీ గారు చాలా మాటలు మాట్లాడారు. ఆయన అప్పట్లో అన్నారు, నీ భార్య ఒక భార్య ఉండగా ఇంకొక బిడ్డల్ని కనినవాడు పెళ్లి చేసుకున్న భార్యతో కాపురం చేయక నీకెందుకా ఇవి? నీకెందుకు ఈ మాటలు? ముస్లిమ్స్‌ని తీవ్రవాదులుగా చూస్తావా? నీకు పరిటాల గుండు కొట్టించినా ఇంకా సిగ్గు రాలేదా? అంటూ కూడా లోఫర్ భాష అని కూడా మాట్లాడినారు సార్. హుహు. అంటే మేము ఒకటే చెప్తున్నాం సార్. ఏదన్నా ఇలా కాదు, అలా అని మేమన్నప్పుడు మా మీద ఇంత గొంతేసుకొని లెగుస్తారే